బంగారం, బంగారం, బంగారం. అసలు ఇప్పుడు యుద్ధ వాతావరణం మరొకసారి రీస్టార్ట్ అయింది కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ బంగారం తగ్గుతుందా? ఇప్పుడు మనం కొనుక్కోవచ్చా? లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగాలా? సో, దీనికి సంబంధించి అయితే మనకి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన మరి మాధవిరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడాలి. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. బంగారం అసలు ఏంటి మ్యామ్? అసలు యుద్ధానికి బంగారానికి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఇప్పుడు మనం యాహ్! కొనుక్కోవాలనా లేదా? సో, డెఫినెట్లీ అండి. ఇది కొంచెం టెక్నికల్‌గా ఉంటుంది. బట్ ఐల్ మేక్ ఇట్ వెరీ సింప్లిఫైగా చెప్పడానికి ట్రై చేస్తాను. హ్మ్. అసలు జనరల్‌గా అంటే ఇంతవరకు అంటే ఒక కొన్ని 2 ఇయర్స్ బ్యాక్ వరకు బంగారాన్ని మనం ఎలా చూసేవాళ్ళం? ఏదైనా రిస్క్ వస్తే హ్మ్. బంగారం పెరిగేది. యాహ్! అది కోవిడ్ అయినా సరే, లేకపోతే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ అయినా, లేకపోతే యుద్ధాలు. హ్మ్. యుద్ధాలు వచ్చినప్పుడు కూడా బంగారం పెరుగుతుంది. ఎందుకు? మిగతా అన్నీ కూడా రిస్క్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ బంగారం అనేది సేఫ్. అన్నీ కూడా పక్కన పెట్టేసి ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ పడిపోతాయి. ఇంకా మిగతావి కూడా చాలా లైక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ హెడ్జింగ్ కోసం బంగారంలో వెయిట్ చేసేవాళ్ళు. హ్మ్. సిట్యుయేషన్ మళ్ళీ అంత బాగా అయ్యేంత వరకు బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అది అంటే సిట్యుయేషన్ మళ్ళీ బాగా అయిన తర్వాత మళ్ళీ బంగారం నుంచి బయటికి వెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి కంప్లీట్‌గా ఆపోజిట్ అయితే మార్కెట్‌లో జరుగుతుందండి. సో, ఇంకోటేంటంటే బంగారాన్ని ఒక రిస్క్ హెడ్జింగ్‌గా చూసేవాళ్ళము. ఇంకోటేంటంటే స్టెబిలిటీ కోసం బంగారం చూసేవాళ్ళం. బంగారం అనేది ఒకేసారి పడిపోదు. హ్మ్. పెరగడమే గానీ తగ్గిపోదు. యాహ్! అనేవన్నీ చాలా అంటే అవన్నీ కూడా ఓల్డ్ నార్మ్స్ అనుకోవాలేమో ఇప్పుడు. అలా తయారైపోయింది. బంగారం కూడా స్టాక్ మార్కెట్‌కి మించి వాలటిలిటీ కనిపిస్తుంది. హ్మ్. అసలు పీక్స్ నుంచి 30% పడ్డం ఎప్పుడైనా చూసారండి? అసలు బంగారం 30% కరెక్షన్ ఎప్పుడైనా ఒక 4, 5 మంత్స్‌లో. హుహు. అలా కూడా బంగారం మనకి 30% వరకు పడిపోయిందంటే ఎంత వాలటిలిటీ అనేది ఈ గోల్డ్‌లో అంటే ఏవైతే మనం నార్మ్స్ అనుకున్నామో సేఫ్, హ్మ్. గోల్డ్ చాలా సేఫ్ బెట్, గోల్డ్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్‌డ్, రిస్క్ హెడ్జ్‌డ్ ఇవన్నీ పోయాయండి ఇప్పుడు. ఇప్పుడు కొత్త డైనమిక్స్ అన్నీ ఇప్పుడు నేర్చుకోవాలి మనం. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది? ముందు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. యాహ్! క్రూడ్ ఆయిల్ పెరగగానే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగింది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కంట్రీస్ పెంచుతాయి. హ్మ్. ఇంక్లూడింగ్ ఇండియా. మన దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ బీట్ చేయాలి చేయాలి కాబట్టి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ కూడా రిటర్న్స్ అంటే ఎఫ్‌డీస్ మీద వాటి మీద కొంచెం మనకి పెంచుతుంది. అలానే అందరిది కొంచెం పర్చేసింగ్ పవర్ తగ్గించాలి అంటే కొంచెం కాస్ట్‌లీ చేస్తుంది. సో, ఇది ఇండియాలోనే కాదండి. ప్రతి ఎకానమీకి ఇదే వర్తిస్తుంది. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ పెరగగానే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. సో, ఎప్పుడైతే మనకి యూఎస్‌లో హ్మ్. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందో ఇమ్మీడియేట్‌గా అక్కడ మంచి బాండ్ ఈల్డ్స్ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. ఎప్పుడైతే అక్కడ అది కూడా సేఫ్టీ. అంటే యూఎస్ అంటే గోల్డ్ మనం ఎంత సేఫ్‌గా చూస్తున్నామో యూఎస్ ట్రెజరీ బాండ్స్‌ని కూడా వరల్డ్‌లోని అంతే సేఫెస్ట్ హెవెన్ కింద చూస్తారు. ఇప్పుడు బంగారం మీద ఏమైనా రిటర్న్ వస్తదా? నో. రాదు. కానీ అక్కడ సేఫ్టీ ఉంది, రిటర్న్ కూడా ఉంది. హుహు. మళ్ళీ ఆ రిటర్న్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఇస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్‌లు పెరిగాయి. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ పెంచిన వెంటనే ఇంట్రెస్ట్‌లు పెరిగాయి. సో, ఇప్పుడు అందరూ ఏం చూస్తారు? ఆ బంగారాన్ని పక్కన పడేసి, ఇక్కడ మనకు సేఫ్టీ దొరుకుతుంది, మంచి ఇంట్రెస్ట్ రేట్‌లు కూడా ఆఫర్ చేస్తున్నారని చెప్పి మొత్తం మనీ అంతా కూడా అక్కడికి వెళ్తుంది. బాండ్స్. బాండ్స్ వైపు వెళ్తుంది. హ్మ్. ఇంకోటేంటంటే ఈ స్ట్రాంగ్ డాలర్. హ్మ్. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్‌గా ఉంటుందో మళ్ళీ దీని వైపు ఎవరు చూడరు. మళ్ళీ బంగారం వైపు చూడరు. బంగారం వైపు చూడరు. మళ్ళీ డాలర్స్‌లోని ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో, ఈ విధంగా దీని అంటే ఇంతవరకు మనం ఏమనుకున్నాము యుద్ధము స్టార్ట్ అయితే బంగారం పెరుగుతుంది అనుకున్నామా? ఇప్పుడు దాన్ని రివర్స్ ఆలోచించండి. యుద్ధం మీరు గమనించారు. ఈ 2 రోజుల నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేశారు. గోల్డ్ పడుతుంది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. సో, దానికి నేను ఇచ్చిన రీజన్ అందరికీ కూడా మీకు అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే మనకి యుద్ధం పెరిగింది. యుద్ధం పెరగగానే క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే బంగారం కన్నా విలువైంది ఏదైనా ఉంది అంటే అది ఎనర్జీ. ఎనర్జీ. ఓకే. ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీ అందరూ సోర్సెస్. కూడా ఎప్పుడైతే ఈ ఈ పర్టిక్యులర్ సినారియో ఆఫ్ వార్ వచ్చిందో అందరికీ ఒకటి అర్థమైంది. ఓహ్! మనకు గోల్డ్ కాదు దీనికన్నా విలువైంది ఎనర్జీ. హ్మ్. ఒక్కరోజు మనకి పెట్రోల్ లేకపోతే మీరు ఎట్లా ఎన్ని హ్మ్. కష్టాలు పడ్డారో చూసారు గదా! గ్యాస్ అందకపోతే ఎంత కష్టపడ్డారు. ఇంట్లో అసలు వండుకోవడానికి కూడా ఏముండదు. హ్మ్. అలానే పెట్రోల్ లేకపోతే, డీజిల్ లేకపోతే మనం ఎంత కష్టపడ్డాము. అంటే అప్పుడు బంగారం మిమ్మల్ని కాపాడుతుందా? నో. నో. సో, అందరూ ఒకటి అబ్జర్వ్ చేసి నో, నో, నో బంగారం కన్నా మనకి ఎనర్జీ. ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్‌తోని ఇది చాలా ఇన్వర్స్‌గా బిహేవ్ చేస్తుందండి. క్రూడ్ ఆయిల్ పెరగగానే బంగారం పడిపోతుంది. యాహ్! క్రూడ్ ఆయిల్ తగ్గిందంటే బంగారం పెరుగుతుంది. సో, ఇవి కూడా అంటే ఎన్ని డైనమిక్స్ మారిపోయాయో చూడండి. సో, అందరూ కూడా అబ్జర్వేషన్స్ అనేవి మారాయి.
తర్వాత ఎప్పుడైతే గోల్డ్ 30% పడిందో దాని మీద షైన్ కూడా తగ్గిపోయిందండి. అప్పట్లో క్రేజీగా కొనుక్కునేవాళ్ళు. అది 2 లక్షలు అయిపోతుంది. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది అది ఎక్కడికి వెళ్ళదు. అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుందని ఎవరు కూడా షాపుల్లోకి వెళ్ళి అంత క్రేజీగా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు కొంటలేదండి. ఫస్ట్ గోల్డ్ డిమాండ్ తగ్గింది. Yeah. అలానే మన ఇండియాలో మీరు గమనించారో లేదో ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. ఎందుకు అంటే గవర్నమెంట్ వాంటెడ్ టు డిస్కరేజ్ గోల్డ్ బయింగ్. మీరు గోల్డ్ బై చేయడం వల్ల మన దగ్గర నుంచి ఫారెన్ రిజర్వ్స్ వెళ్ళిపోతున్నాయి, మీరెవరు గోల్డ్ బై చేయొద్దు అని చెప్పి ఇంపోర్ట్ పెంచారు. ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీ పెంచారో అసలు గోల్డ్ కొనొద్దని పిఎంఏ చెప్పారో ఇక్కడ పెద్దగా ఎవరు కొంటలేదు. మన ఇండియాలో కూడా గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఇంపోర్ట్స్ అంత ఇప్పుడేవి జరగడం లేదు. అలానే మన గవర్నమెంట్ కూడా గోల్డ్ బయింగ్ తగ్గించేసింది. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా మన దగ్గర అందరి దగ్గర 30,000 టన్స్ ఉన్నాయని. 30,000 టన్స్ ఆఫ్ గోల్డ్ మన ఇండియాలో ఉంది, ఇంకా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి అనే లాజిక్ వచ్చేసి గవర్నమెంట్ కూడా అంత ఎక్కువగా గోల్డ్ని పెట్టి రిజర్వ్స్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈటీఎఫ్స్, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అవి కూడా తగ్గించేసారండి. దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. పెరిగినప్పుడు బాగా ఇన్వెస్ట్ చేశారు, తగ్గినప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. సో అలా గోల్డ్ మీద కొంచెం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచించే వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. సో ఇంకొకటి ఏంటంటే రిస్క్ హెడ్జ్గా అనేవాళ్ళు దీన్ని వదిలేసి యుఎస్ బాండ్స్లో పెట్టుకోవడము, లేకపోతే యుఎస్ డాలర్ స్ట్రాంగ్గా ఉంది గోల్డ్ కన్నా అది బెటర్ అని చెప్పి అటు వెళ్ళిపోవడము. సో ఈ విధంగా గోల్డ్ మీద కొంచెం షైన్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ వాల్టిలిటీ, ఈ మనం చెప్పిన ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్కి తర్వాత గోల్డ్కి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు అని న్యూస్ రాగానే గోల్డ్ పడిపోతుంది. సో దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడైతే యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు అనగానే గోల్డ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో మీరు ఏం కంగారు పడిపోకండి, గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఎక్కడికి వెళ్ళదు. దట్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 140, 145 అంతవరకే ఉంటుంది. ఇంకా పడడం అంటారా, చెప్పాం కదా, లైక్ టు సమ్ ఎక్స్టెంట్ ఎప్పుడైతే ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ నిజంగానే అది ఎప్పుడైతే వాళ్ళు ఇస్తుందో గోల్డ్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఏంటంటే రిస్క్స్ అయితే ఇంకా పోలేదు. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టుగా గోల్డ్ కూడా ఈక్వలెంట్గా నెమ్మదిగా పెరుగుతుంది. సో ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే స్టేజ్ వైజ్గా నెమ్మదిగా ఒక లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టుకోండి. బట్ ఇమీడియట్ రిటర్న్స్ కోసం, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మాత్రం అసలు ఈ గోల్డ్ సిల్వర్ వైపు షార్ట్ టర్మ్కి అయితే మాత్రం అసలు. బట్ లాంగ్ టర్మ్గా ఎప్పుడైనా మార్కెట్ బాగా మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తోంది కాబట్టి గోల్డ్ ఈ విధంగా మనకి నెమ్మదిగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోని, ఎందుకంటే ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు. ఈ ట్రంప్ ఉన్నంత వరకు ఏమీ మనం చెప్పలేం. సో టిల్ హీ ఈజ్ లైక్ ఆన్ ద పోస్ట్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్ తీసుకొస్తాడో, ఎవరి మీద వార్ చేస్తాడో ఏమీ తెలియదు. కాబట్టి పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా మేము మా క్లయింట్స్ అందరికీ కూడా అండి ఒక గోల్డ్ సిల్వర్ని అయితే కొని పెట్టాం. హెడ్జింగ్, ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమండి. ఈరోజు ఇలా ఉంది, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి హెడ్జింగ్ కోసం కొంత పర్సంటేజ్ గోల్డ్లో పెట్టుకోండి, బట్ నాట్ ఓవర్ ఎక్స్పోజర్. పోర్ట్ఫోలియోలో గోల్డ్లో అయితే అంత అవసరం లేదు. నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.